ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే పేద విద్యార్థులకు కనీసం కడుపు నిండా బోపెడతారని నమ్మిన తల్లిదండ్రులకు మిగిలింది కన్నీరే. వెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల పాలట ఒక శాపంగా మారింది. శుక్రవారం రాత్రి 20 మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితో ఆసుపత్రి పాలవడం వెనుక నెలల తరబడి సాగుతున్న సిబ్బంది దోపిడీ దాగి ఉందనే నిజాలు విస్తుకొలుపుతున్నాయి. ప్లేట్లో పురుగులు. శుక్రవారం వడ్డించిన మిల్ మేకర్ కూరలో విద్యార్థులకు పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారం తిన్న కొద్దిసేపటికే బాలికలు విలవెల్లాడారు. వార్డెన్ సుజాత వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ విద్యార్థులను బయటపెట్టిన విషయాలు వింటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గతంలో కూడా ఇక్కడ ఆహారం తిని విద్యార్థులు రక్త విరేచనాలతో బాధపడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించొచ్చు. పెరుగులో నీళ్ల లేక నీళ్లలో పెరుగు చుక్కల హాస్టల్లో జరుగుతున్న అక్రమాలు చూస్తుంటే ప్రభుత్వ నిధులు ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. ఆదివారం పూట పిల్లలకు పెట్టాల్సిన చికెన్ను హాస్టల్ టీచర్లు తమ సొంత డబ్బాల్లోకి బకెట్లలోకి సర్దేసుకుంటున్నారు. ప్లేట్లలో లైన్లో నిలబడ్డ విద్యార్థులకు మాత్రం అయిపోయింది అనే మొండి జవాబే మిగులుతోంది. పేరుకే పెరుగు కానీ అది ఒట్టి తెల్లటి నీళ్లే. మెనూ ప్రకారం ఆహారం పెట్టడం అనేది ఈ హాస్టల్లో ఎప్పుడో మర్చిపోయిన మాట. ప్రశ్నిస్తే వేధింపులేనా? సమయానికి భోజనం పెట్టమని అడిగినా క్వాలిటీ లేదని ప్రశ్నించినా విద్యార్థులను బెదిరించడమే కాకుండా వారిని మానసిక ఆందోళన గురి చేస్తున్నట్లు 10th క్లాస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే వార్డెన్ సిబ్బంది ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. యంత్రాంగం నిద్ర మేల్కొనేది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్ల మీద ఉన్న ఈ చిన్నారుల ఆవేదన జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యేకు వినిపించడం లేదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం హాస్పిటల్ ఖర్చులతో సరిపెట్టకుండా ఈ దారుణాలకు కారణమైన వార్డెన్ను అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిని వెంటనే డిస్మిస్ చేయాలి. కొత్త టీంను నియమించి హాస్టల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ వారు మళ్లీ అదే హాస్టల్కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ చీకటి హాస్టల్ను గాడిలో పెడుతుందో లేదో చూడాలి. మరి అంత సీరియస్ గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంత స్టమక్ పెయిన్ అని చెప్పేసి వామిటింగ్ చేస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తలేరు మేడం? అయితే మీకే ఎందుకు పంపిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అంత పిల్లలు అక్కడ వామిటింగ్ చేసుకుంటున్నారు, స్టమక్ పెయిన్ అంటున్నారు, మరి ఎందుకు పంపిస్తలేరు హాస్పిటల్కి? ఇంకా కూడా పోతుంది లోపలికి అయిపోయా. ఇక మళ్ళీ ఫోన్లో ఇది పెద్ద ఇష్యూ చేసుకుంటారు మీరే. జస్ట్ ఇది ఎంట్రీ ఇచ్చుకోండి, తీసుకెళ్ళండి వేస్ట్గా. ఎందుకు అట్లా? ఇప్పుడు ఎంతమంది సీరియస్ ఉన్నది? ఇంకా ఎవరెవరు ఉన్నారు? బయటికి రమ్మని. వార్డెన్ లేరా అమ్మా? వార్డెన్ లేరా? ఏమైందమ్మా? మళ్ళీ ఎంతమంది ఉన్నారు? మళ్ళీ సీరియస్ వామిటింగ్ చేస్తున్నారా? రాజస్థాన్ అండి మిలుపో వచ్చిందని చెప్పు, మనుషులు వచ్చిందని చెప్పు. అరే వార్డెన్ ఎవరు లేరు. మీరు ఎవరన్నా? ప్రెస్ అన్నమ్మా. అది మీడియా కాదు, వాళ్ళు ఏడ్చినప్పుడు తీసుకెళ్తే అయిపోతుంది కదా. ఇక్కడ ఉండి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయినా ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్పు. డోర్ తీస్తలేరు కదా, ఎందుకు తీస్తలేరు చెప్పారు ఇప్పుడు? డోర్ తీయండి. రండి బిడ్డ. పోలీస్ అట. సరే పిల్లలు ఏడేస్తే తీయండి. కాదండి, ఇప్పుడు దగ్గర వాళ్ళు 1 అవర్ నుండి డాక్టర్ ఎవరు చూస్తలేరు ఇక్కడ. అక్కడ పాపం పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు స్టమక్ పెయిన్ తోటి. వాళ్ళు అక్కడ ఏడుస్తున్నాగా మీరు ఎందుకు హాస్పిటల్కి ఎందుకు రిఫర్ చేస్తలేరు? ఏడున్నారు స్టాఫ్? చూస్తున్నారా? స్టాఫ్ నిలబడి చూస్తే అయిపోయిందా? ట్రీట్మెంట్ చేయాలి కదా. ఏం చేసినారు చెప్పండి.
ఏం చేయాలండి ఇప్పుడు? ఆ మేడం వాళ్ళు వెళ్తారంటే డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్తారంటే వద్దనుకుంటే తీసుకెళ్తున్నది లోపలికి. అరే మీరు వద్దనండి మేడం, ఇప్పుడు పిల్లలకు మీరు లాకేసుకుని వెళ్తున్నారు డోర్ తీయండి అంటే. పేరెంట్స్ వచ్చినారు ఇక్కడ, వీళ్ళు వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్తా అంటే మీరు ఇంత సీరియస్గా ఉన్నది కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళు స్టమక్ పెద్ద చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. లేదు సార్, ఇక్కడ కూర్చొని ఉన్నారు మేము వచ్చే వరకు. వాళ్ళని తీసుకెళ్తామంటే తీసుకెళ్ళలేరు. అంటే అన్నం తినకపోతే తప్పిపోతుంది. బస్ అయితే పిల్లల్ని అయితే పంపాలి కదమ్మా హాస్పిటల్ని. పిల్లలు ఇక్కడే కూర్చొని ఉన్నారమ్మా, బయట ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఇగో మేము చూపిస్తున్నాం. 7 ఇక్కడ కూర్చొని ఉంటే అమ్మ తాళం వేసుకొని వెళ్ళిపోయింది బెదిరించుకుంటా. ఏమైంది సార్ మళ్ళీ వాళ్ళకి? ప్రాబ్లం ఇక్కడ హాస్పిటల్ అక్కడ 6-7 మెంబర్స్ కి ఒక కడుపు నొప్పి అండి. కొంచెం స్మాల్ ఇష్యూ అయింది సార్. ఓకే. పురుగులు వచ్చినాయి. నేను కూడా వచ్చినప్పుడు హాస్పిటల్కి చూద్దాం, మరి మూమెంట్ చూసి తీసుకుపోదామని 2 వెహికల్ తీసుకొచ్చిన. అంబులెన్స్ తీసుకురమ్మన్నారు, అంబులెన్స్ మీకు మనకు ఆర్ఎంపీ వచ్చినది ఎవరు? అవును సార్. ఎవరు? పేరు నాకు తెలియదు సార్. నంబర్ ఉందా? మా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మీరే ఫోన్ చేసినారంట మేడం? ఇక్కడ వేరే వాళ్ళు ఫోన్ నుండి వేరే వాళ్ళు చేసింది సార్. ఒకసారి నంబర్ ఇవ్వండి. అది ఎక్కడ ఉంది చూడండి. మీకు మేము కూడా అంటే వాస్తవానికి తెప్పాలి మీరు. ఇప్పుడు మీరు జరగకుండా ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీ పర్మిషన్ లేకుండా లోపలికి రారు నేను ఉన్నప్పుడే సార్. పిల్లలు మేడం. మీరు ఉన్నారు, మీరు ఫోన్ చేయకుండా ఒక ఆర్ఎంపీ డాక్టర్ లోపలికి రారు. సో ఆర్ఎంపీ డాక్టర్ నాకు అవన్నీ కాదు. ఒకసారి మాకు నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వండి మేడం. ఒకసారి మీరు ఏ టైంలో కూడా కాల్ చేశారో కొంచెం చెప్పండి మేడం. నువ్వు నంబర్ ఫీడ్ చేసుకోలేదు. పర్లేదు మేడం, మీరు నైట్ టైంలో వచ్చిన మీకు నంబర్స్ నైట్ చాలా కాల్స్ వచ్చినాయి సార్. ఏ టైంలో మేడం? నైట్ మీరు ఫస్ట్ వచ్చి కాల్ చేసినారు కదా మేడం, మీరు ఇంటికాడ నుండి వచ్చినారంట. మరి మీరు ఇంటికాడ నుండి ఫోన్ చేసినారా? ఇది ఇక్కడ ఉన్నది కదా. మీరు రెగ్యులర్గా ట్రీట్మెంట్ కూడా చేస్తారంటే ఎవరు అనేది ఒకసారి మీ దగ్గర నెంబర్ ఉంటుంది. అతను కాదు, రెగ్యులర్గా చేసి అతను కాదు. సరే నెంబర్ అయితే చూపించండి. నెంబర్ అయితే ఇవ్వండి. తను తెలీదు. మా వేరే వర్కర్ ద్వారా. ఎవరు వర్కరు? వేరే వాళ్ళ ద్వారా. వేరే వర్కర్ అంటే ఎవరు? మీరు అంటే ఓకే ఓకే. నువ్వు డ్యూటీలో ఉన్నావు, ఏం చేస్తావు అక్కడ? ఒక పాపకైతే ఎవరికో నీకు తెలిసిన వాళ్ళకైతే ఫోన్ చేస్తావు కదా. అంటే మన లెక్క అందరికి నాలెడ్జ్ ఉండదు కదా. పిల్లలు వార్డెన్ ఉండదు అన్నగారు. సరే వార్డెన్ పిల్లలు కూడా ఏం కానీ అని చెప్పలేకుండా వార్డెన్ అన్ని టైంలలో ఉండదు. నిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు వార్డెన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉంటుందో అప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు 9:30 అంటే మేడం నిన్న 9 అది పోయి ఇంకా పైకి ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎవరైతే అప్పుడు నేను ఈ వర్షమే కాకపోతే అప్పుడు ఈమె లేదు కాబట్టి వాళ్ళే ఎవరో ఫోన్ చేసి తీసుకొచ్చింది. నేను కూడా వచ్చిన మా ఇంటికి ఆపోజిట్లో ఆ డాక్టర్ గారిని నేను కూడా ఎప్పుడు చూడలేదు. నేనే చూడలేదే. నేను కూడా మీ సపోర్ట్ కాకపోతే మల్లికార్జున్ నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. మీరు కొంచెం టెన్షన్. నేను ఒకసారి మల్లికార్జున్ కాదు, అతను ఎవరో ఒక డబ్బా పెట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది. మనం ఆ పిల్లల్ని చూసుకోవాలా, ఆయన చూసుకోవాలా? ఫస్ట్ పిల్లల్ని పంపించేసినాం మనం. అర్థమైందా? మనం ఆయన ఎవరో తెలియదు నాకు కూడా. పిల్లల్ని ఫస్ట్ మనం బయట